ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు జరిగి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ముందుగా ఆయన నంగునూరు మండలం పాలమాకులో జరిగినటువంటి ఇద్దరు ముదిరాజ్కి సంబంధించిన నాయకుల విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన కొరివి వీరాస్వామికి సంబంధించిన విగ్రహం, అట్లాగే మా సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ముఖ్యంగా ముదిరాజులకు తెలంగాణ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేస్తున్నదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో ముదిరాజులకు ఉపాధి కల్పించడం కోసం అనేక చర్యలు తీసుకున్నదని, ముఖ్యంగా చెరువులపై అనేక హక్కులు కల్పించి చేపల పెంపకానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నదని చెప్పారు. ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని చెప్పారు. ముఖ్యంగా ముదిరాజులను రాజకీయంగా మిగతా విధాలుగా అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, రాబోయే రోజుల్లో ముదిరాజులకు అన్ని అవకాశాలు కల్పిస్తామని, మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో ముదిరాజులను అన్ని విధాలుగా ఆదుకునే విధంగా రాజకీయంగా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు తెలపడం జరిగింది. ఈ సమావేశంలో ముదిరాజ్ సంఘాల నాయకుడు, శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆయన కూడా ఈ సమావేశంలో ప్రసంగించడం జరిగింది. అనంతరం ఇటు చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డిపల్లిలో జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో కూడా సాయంత్రం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా అంబేద్కర్ ఒక దేశానికి సంబంధించిన నాయకుడని, ఈ దేశ ప్రజలందరికీ సంబంధించిన నాయకుడని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా దళిత వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పారు. అంబేద్కర్ చేసినటువంటి ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆయన గొప్ప దార్శనికుడని, అనేక సమస్యలకు ఆ రాజ్యాంగం ద్వారా ఆయన పరిష్కారాలు చూపాడని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు అంబేద్కర్ని కొనియాడడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు. సంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఈలుగు జనుము విత్తనాలకు లేవని చెప్పి పెద్ద ఎత్తున రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జోగిపేటలో ఈరోజు తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. నిన్న జీలుగు జనుము విత్తనాలు ఇస్తామని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున 7 గంటల ప్రాంతంలోనే ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం వద్దకు వచ్చి లైన్లు కట్టారు. అక్కడ తమ పాస్బుక్ల నుంచి లైన్లలో ఉంచి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలాసేపటి వరకు కూడా జీలుగు జనుము విత్తనాలు ఇవ్వని నేపథ్యంలో రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు అటు జిన్నారంలో కూడా పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. జీలుగు జనుము విత్తనాలు పంపిణీ చేయడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైన పరిస్థితి. ఇప్పటికే అటు ధాన్యం కొనుగోలులో పూర్తిగా ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ఇటు అకాల వర్షాలకు ధాన్యమంతా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. అటు ఒకవైపు ధాన్యం కొనుగోలు సక్రమంగా చేయక రైతులను అడ్డువీరుస్తున్నటువంటి ప్రభుత్వం, మరోవైపు ఇటు సకాలంలో విత్తనాలు కానీ జీలుగు జనుము విత్తనాలు కానీ పంపిణీ చేయడంలో కూడా పూర్తిగా విఫలమైపోయిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. తక్షణమే జీలుగు జనుము విత్తనాలని తో పాటుగా ముందస్తు వర్షాలు కురిసిన నేపథ్యంలో అవసరమైనటువంటి విత్తనాలని, ఎరువుల్ని, ఫర్టిలైజర్ని కూడా సరఫరా చేయాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానికులు, రైతులు డిమాండ్ చేయడం జరిగింది. ఇక గుమ్మడిదలలోని ప్యారానగరు, నల్లవెల్లి ప్రాంతాల్లో ఈరోజు కూడా 110వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. ముఖ్యంగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆ 13 మండలాల గ్రామాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆయన చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది.